గులాబ్ జామ్ తినుంటారు కానీ ఎప్పుడైనా బ్రెడ్ గులాబ్ జామ్ తిన్నారా? ఇప్పుడు నేను చెప్తాను, మీరు కూడా చేసుకోండి. సేమ్ గులాబ్ జామ్ తిన్నట్టే ఉంటుంది. బ్రెడ్ని 4 సైడ్లు కట్ చేసుకుని చేతులతో చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ పౌడర్లా చేసుకోవాలి. అందులో 1/2 కప్పు పాలు వేసుకుని నేను వీడియోలో చూపించినట్టు సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. అసలు బాల్స్ పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పంచదార పాకంకి ఒక గిన్నెలో 1/2 కప్పు పంచదార వేసుకుని కప్పున్నర వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. లైట్గా పాకం వచ్చాక ఇలాచీ పౌడర్ వేసేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని మనం బాల్స్ తయారు చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన బాల్స్ ని పంచదార పాకంలో వేసేసుకుని ఒక 1 అవర్ వదిలేస్తే మన బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. రెసిపీ నచ్చితే సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.